నమస్కారం. మన వ్యవసాయ రంగంలో ఈ వారం చోటు చేసుకున్న కీలక పరిణామాల విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని చర్చించబోతున్నాం. అదేంటంటే, ప్రభుత్వ విధానాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న ఆ సంక్లిష్టమైన వ్యత్యాసం. ఈ డేటా అంతా మన వ్యవసాయ రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తోందో ఏమాత్రం ఆలస్యం చేయకుండా డీప్గా అనలైజ్ చేద్దాం రండి. ముందుగా ఈరోజు మన ఎజెండా ఏంటో చూద్దాం. వాతావరణ పరిస్థితులు, పంటల సరళి, పెట్టుబడి ఖర్చులు, మార్కెట్ సిగ్నల్స్, ప్రాంతీయ సవాళ్లు, వీటన్నింటితో పాటు రైతులు ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో కొన్ని ప్రాక్టికల్ స్ట్రాటజీలను కూడా వరుసగా పరిశీలిద్దాం. మొదటిగా దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం వాతావరణం రెండు పూర్తిగా విరుద్ధమైన కోణాల్లో కనిపిస్తోంది. దేశంలో వాతావరణ వైరుధ్యం చూస్తే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. ఒకవైపు చూస్తేనేమో వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే ఏకంగా 73% తక్కువ వర్షపాతం నమోదైంది. దానికి తోడు భయంకరమైన వడగాళ్ళు. కాని దానికి పూర్తి విరుద్ధంగా దక్షిణ ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తే 10% అదనపు వర్షపాతం. పైగా ఋతుపవనాలకు ముందే భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఖరీఫ్ నాట్లకు ఈ రెండూ ఎంత భిన్నమైన పరిస్థితులను సృష్టిస్తున్నాయో మనకు ఇట్టే అర్థమవుతోంది కదా. ఈ 92% అనే నెంబర్ చాలా కీలకమండి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ సీజన్లో నైరుతి ఋతుపవనాలు దీర్ఘకాలిక సగటులో కేవలం 92%గానే నమోదు కానున్నాయట. అంటే ఎల్నినో ప్రభావం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే ఛాన్స్ గట్టిగానే ఉందన్నమాట. ఇది ఖచ్చితంగా మనల్ని అలర్ట్ చేసే విషయమే. ఇక పంటల డైనమిక్స్ మరియు పెట్టుబడి ఖర్చుల విషయానికి వద్దాం. వాతావరణం ఎంత అన్ప్రిడిక్టబుల్గా ఉందో చూశాం కదా. మరి దానికి తగ్గట్టు రైతుల నిర్ణయాలు ఎలా మారుతున్నాయో తెలుసుకుందాం. ఈ వేసవి పంటల విస్తీర్ణం చూస్తే మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 30.64 లక్షల హెక్టార్లతో వరి సాగు ఇంకా మొదటి స్థానంలోనే ఉన్నా కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే కాస్త తగ్గింది. దానికి బదులుగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు మరియు నూనె గింజల సాగు బాగా పెరిగింది. ఇదొక రకంగా పాజిటివ్ సైన్. నీరు ఎక్కువగా అడిగే వరిని తగ్గించి రైతులు ఇతర పంటల వైపు మళ్లుతున్నారనడానికి ఇదొక క్లియర్ సిగ్నల్. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక పక్క పంటల ధరలో కాస్త ఒత్తిడిలోనే ఉన్న రాబోయే ఆర్థిక సంవత్సరంలో రీటైల్ ట్రాక్టర్ల సేల్స్ ఏకంగా 18.9% పెరిగాయి. అంటే వ్యవసాయ యాంత్రీకరణ పట్ల రైతులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఇది తెలియజేస్తోంది. అయితే ఇదంతా పైకి బాగున్నా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రియాలిటీ కాస్త కఠినంగానే ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. దీనికి తోడు వడగాలుల తీవ్రత కూడా ఉంది. ఇక పొలం సిద్ధం చేసుకోటానికి, ముఖ్యంగా నీటిపారుదల కోసం ఎకరానికి అయ్యే ఖర్చు అమాంతం పెరిగిపోతోంది. ఈ పరిస్థితి రైతుల పెట్టుబడి బడ్జెట్ను గట్టిగానే స్క్వీజ్ చేస్తోందని చెప్పొచ్చు. ఇప్పుడు అత్యంత కీలకమైన అంశం మార్కెట్ సిగ్నల్స్ మరియు పాలసీల్లో వస్తున్న మార్పులు. ప్రభుత్వం అనౌన్స్ చేస్తున్న సపోర్ట్కి, అసలు మార్కెట్లో జరుగుతున్నదానికి మధ్య ఎంత గ్యాప్ ఉందో చూద్దాం. ఈ పాలసీలకు మార్కెట్ రియాలిటీకి మధ్య ఉన్న కాంట్రాస్ట్ చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పప్పుధాన్యాల విషయమే తీసుకోండి. కనీస మద్దతు ధర భారీగా పెంచారు. 100% ప్రొక్యూర్మెంట్ చేస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ తీరా మండీలో చూస్తే ధరలు మద్దతు ధర కన్నా 3 నుండి 10% తక్కువే ఉన్నాయి. గోధుమలకు కూడా అంతే. ఎంఎస్పీఈ 2,585 రూపాయలకు పెంచినా మార్కెట్లో 2,450 నుండి 2,475 రూపాయల మధ్య పలుకుతున్నాయి. ఇక చెరుకు విషయానికొస్తే రైతులకు అందాల్సిన ఎఫ్ఆర్పీని 365 రూపాయలకు పెంచినా 2026 సెప్టెంబర్ వరకు ఎగుమతులపై నిషేధం విధించడంతో మార్కెట్ మొమెంటం దెబ్బతింది. ఈ 15.3 లక్షల టన్నులు అనే ఫిగర్ చూస్తే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన గోధుమల సేకరణిది. సాధారణ స్థాయితో చూస్తే ఇది చాలా అంటే చాలా తక్కువ. వాతావరణం దెబ్బకు దిగుబడి తగ్గింది. దానికి తోడు సరైన కొనుగోళ్లు లేవు. దీంతో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లాంటి కీలక బెల్టుల్లోని రైతులకు ఇది నేరుగా పెద్ద ఆదాయ నష్టాన్ని మిగులుస్తోంది. ఇప్పుడు రెండు కమర్షియల్ క్రాప్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ చూద్దాం. పత్తికి గ్లోబల్ మార్కెట్లో అంటే న్యూయార్క్ ఐస్, ఎన్వైఐసి లాంటి చోట్ల సూపర్ సపోర్ట్ దొరుకుతోంది. దీంతో మన డొమెస్టిక్ మార్కెట్లో పత్తి ధర క్యాండీకి 59,400 నుండి 65,800 రూపాయల వరకు పలుకుతూ మంచి జోష్లో ఉంది. కాని చెరుకు పరిస్థితి దీనికి రివర్స్.
ఎంత ఎఫ్ఆర్పి పెంచినా ఎగుమతులపై ఆంక్షలు ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల బెనిఫిట్ని మిల్లులు ఎంజాయ్ చేయలేకపోతున్నాయి. లాభాలకు అక్కడే బ్రేక్ పడిపోతోంది. నెక్స్ట్, ప్రాంతీయ హాట్స్పాట్లు మరియు మనకు కనిపించని రిస్కుల గురించి మాట్లాడుకుందాం. జాతీయ స్థాయిలో ఒకలా ఉన్న డేటా లోకల్గా ఎలాంటి ఛాలెంజెస్ క్రియేట్ చేస్తుందో చూద్దామా? ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులున్నాయో చూస్తే, నార్త్ వెస్ట్లో గోధుమ రైతులకు ఆదాయం తగ్గడంతో పాటు గ్రౌండ్ వాటర్ పంపింగ్ కోసం విపరీతంగా ఖర్చు చేయాల్సొస్తోంది. అలాగే సెంట్రల్ ఇండియాలో అయితే వడగాలుల దెబ్బకి ముందే వేసిన పత్తి, సోయాబీన్ పంటలు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అటు తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో చూస్తే భారీ వర్షాలు, వరదల వలన బోరో వరి పంట నీట మునిగే రిస్క్ చాలా ఎక్కువగా ఉంది. ఇక మన సౌత్ ఇండియాలో నేల మంచి తేమగా ఉండి నాట్లకు అనుకూలంగా ఉన్నా సరే బ్యాక్టీరియా మరియు ఫంగల్ వ్యాధుల ముప్పు భారీగా పొంచి ఉంది. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక హిడెన్ రిస్క్ ఉందండి. రైతులు విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్లపై భారీగా ఖర్చు చేస్తున్నారు. కానీ ఒకవేళ జులై, ఆగస్టు నెలల్లో వర్షపాతం ఆశించిన స్థాయిలో పడకపోతే, అంచనా వేసినట్టు 92% పరిమితమైతే, ఈ భారీ పెట్టుబడులన్నీ రైతులను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మరి ఇన్ని సమస్యలు, సవాళ్లు ఉన్నాయి కదా, వీటికి సొల్యూషన్ ఏంటి? స్ట్రాటజీస్ ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ప్లేబుక్ చూద్దాం. ఈ టైమ్లైన్ రాబోయే 4 నుండి 8 వారాలకు చాలా కీలకం. మే 20 నాటికి అండమాన్ సముద్రంలో ఋతుపవనాలు ఎంటర్ అవుతాయని ఒక అంచనా. ఇవి కరెక్టుగా ముందుకు సాగితే జూన్ 1st వీక్ కల్లా మధ్య, దక్షిణ భారతదేశంలో నాట్లకు మంచి టైం స్టార్ట్ అవుతుంది. కానీ జులై, ఆగస్టు నెలల్లో ఎల్ నీనో ఎఫెక్టుతో వర్షాలు గ్యాప్ ఇచ్చే రిస్కుంది కాబట్టి ముందే పక్కా ప్లానింగ్తో ఉండాలి. ఏ ప్రాంతాల రైతులు ఎలాంటి వ్యూహాలు పాటించాలో చూస్తే, నార్త్ వెస్ట్లో నీటి పారుదల ఉన్నచోట తొందరపడి వరినాట్లు వెయ్యకుండా ఉండటమే మంచిది. క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ పైన ఫోకస్ చెయ్యాలి. సెంట్రల్ ఇండియాలో వర్షాలు నిలకడగా కురిసే వరకు ఆగి చిరుధాన్యాలు, పప్పుధాన్యాలను కలిపి వేసుకోవడం బెస్ట్ ఆప్షన్. తూర్పు ప్రాంతంలో అయితే వర్షపు నీరు పొలంలో నిలిచిపోకుండా డ్రైనేజ్ వ్యవస్థను పక్కాగా చేసుకోవాలి. ఇక సౌత్ ఇండియాలో ఈ టైంలో తెగుళ్లు వచ్చే ఛాన్సుంది కాబట్టి రెగ్యులర్గా పొలాన్ని గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా నైట్రోజన్ ఎరువులను ఎక్కువగా వాడద్దు. ఇక అగ్రిటెక్ ప్లాట్ఫామ్లు, పాలసీ మేకర్స్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలో చూస్తే, ముందుగా వాతావరణ అంచనాలను, మండి రేట్ల వ్యత్యాసాలను కలిపి ఎప్పటికప్పుడు రైతులను అలర్ట్ చేసే లోకల్ డాష్బోర్డ్లను రెడీ చెయ్యాలి. గోధుమలు, పప్పుధాన్యాల లాంటి ధరల ఒత్తిడిలో ఉన్న పంటల డిజిటల్ ప్రొక్యూర్మెంట్పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అలాగే చక్కెర ఎగుమతులపై బ్యాన్ ఉన్న ఈ టైంని వాడుకుని చెరుకు సాగులో నీటి వాడకాన్ని తగ్గించే లాంగ్ టర్మ్ స్టెప్స్ తీసుకోవాలి. ఇక ఫైనల్గా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. అద్భుతమైన విధానాలొక పక్క, అనూహ్యమైన వాతావరణం మరోపక్క, స్లోగా నడుస్తున్న మార్కెట్ ఎగ్జిక్యూషన్ ఇంకో పక్క. ఇలాంటి పరిస్థితుల్లో పంట చేతికి వచ్చేలోపు గవర్నమెంట్ ఆశయాలకు, గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఉన్న ఈ గ్యాప్ని మన అగ్రికల్చరల్ ఎకోసిస్టమ్ ఎలా పూడ్చగలదో ఈ ప్రశ్న మనందరం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించిన లోతైన విశ్లేషణ మీకు ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం మరో అప్డేట్తో కలుద్దాం.